హాయ్ ఫ్రెండ్స్, శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి పూజకు కావలసిన సామాన్లు. ఒకటి, స్వామి అమ్మవార్ల ఫోటో ఉంటే చిన్నది లక్ష్మీదేవి ఫోటో, ఒక కాయిను, అది వెండిది కానీ బంగారంది కానీ లేదా రూపాయి కాయిన్ అయినా పెట్టుకోండి, పర్వాలేదు. కుంకుమ, దీపపు కుందులు 2 ఉండాలి తప్పనిసరిగా, అటు ఇటు పెట్టుకోండి, ఏదైనా పర్వాలేదు. 2 ధూపపు కుందులు కావాలి. ఆచమనం పాత్ర, నీళ్ళకి 1 గ్లాసు. ఎప్పుడు కూడా శుక్రవారం పూజలో ఆవు నేతిని మాత్రమే వాడండి. ఇది జవ్వాది. ఇది దేవుడు దీపం పెట్టేటప్పుడు ఆ కుందులో వేస్తే సువాసన బాగుంటుంది. తర్వాత అగరబత్తి. దీపం అయిన తర్వాత అమ్మవారికి ధూపాన్ని ఇస్తాం. దానికి గాను 1 కానీ 3 కానీ అగరబత్తీలు వెలిగించాల్సి ఉంటుంది. అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్లో మనం రూపును పెట్టుకుంటాం కదా, దీని మీద మాత్రమే పువ్వులు లేదంటే కుంకుమ వేసి పూజ చేసుకోవాలి. దీపం ధూపంతో నైవేద్యానికి ఒక పళ్ళెంలో మీరు పెట్టుకున్న ప్రసాదాలు, కొబ్బరికాయ ఏమి పెట్టినా సరే ఎప్పుడూ కూడా అమ్మవారికి ఎదురుగుండానే పెట్టాల్సి ఉంటుంది. దీపాలు ఎప్పుడూ దేవుడికి అటు ఇటు ఉండాలి. నైవేద్యం ఎప్పుడూ కూడా ఎదురుగుండా ఉండాలి. ఆ తర్వాత కంపల్సరీ అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. 3 ఆకులు, 1 చెక్క, 2 అరటిపళ్ళు పెట్టాలి. పూలకు మన దగ్గర ఈ విధంగా ఉంటే వీటిని కూడా వాడుకోవచ్చు. దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం అయిన తర్వాత హారతిని అమ్మవారికి ఇవ్వాల్సి ఉంటుంది. హారతి ఇచ్చిన తర్వాత మనం అపరాధం క్షమాపణ చెప్పుకోవాలి. ఏమైనా తప్పులు చేసుంటే క్షమించమ్మా అని అపరాధ స్తోత్రం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆత్మదక్షిణ నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి పూజ చేసిన ఒక పువ్వుని తీసి తలలో పెట్టుకోవాలి. కుంకుమ పూజ చేస్తాం కదా, ఆ కుంకుమ తీసి మనం నుదుటి మీద పెట్టుకోవాలి. అక్కడితో శుక్రవారం అమ్మవారి పూజ పూర్తి అవుతుంది.